కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించిన కరీంనగర్ రూరల్ తహసీల్దార్పై చర్యలు తీసుకోండి. ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ తహసీల్దార్పై ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, కరీంనగర్ రూరల్ మండలంలో బొమ్మకల్ గ్రామంలోని 114, 115 సర్వే నెంబర్కి సంబంధించింది. ఇవి సీలింగ్ ల్యాండ్లు. ఈ సీలింగ్ ల్యాండ్లో కొన్ని ప్రైవేటు కళాశాలలు అక్కడ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరిగేటప్పుడు 1975 నుంచి కూడా ఇవి సీలింగ్ ల్యాండ్స్ కోర్టులో పెండింగ్లో కేసు ఇప్పటివరకు నడుస్తుంది. జీవికే సదాశివరావుకు సంబంధించినటువంటి ఈ సీలింగ్ ల్యాండ్స్ను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొనుక్కొని దాంట్లో భవనాలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం నాలా కన్వర్షన్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి భవనాలకు 80% బిల్డింగ్లకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా తీసుకోలేదు. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయానికి ఎగ్గొట్టారు. అక్కడ నిర్మాణ అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే సీలింగ్ ల్యాండ్స్. వీటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గత నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు 2 రోజులలో ఆర్డీఓ ద్వారా 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారికి ఇస్తే గత నెల రోజులు వస్తుంది. తహసీల్దార్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి తహసీల్దార్ పైన, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ల్యాండ్స్ ఏవైతే బొమ్మకల్లు, నగునూరులో ఉన్నటువంటి సీలింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి 2006లోనే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి నివేదికలు ఉన్నాయి. ఇట్లాంటి అనేక ఆధారాలు మేము జిల్లా కలెక్టర్ గారికి గత నెల రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. వీటిపైన సమగ్ర విచారణ చేయాలి. ఎవరైతే కబంధహస్తాల్లో, భూ కబ్జాదారుల కబంధహస్తాల్లో సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ సీలింగ్ ల్యాండ్స్ వెంటనే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవసరమైతే పేదవాళ్ళకు లీజ్కి ఇవ్వాలి తప్ప కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్లో ఉంచొద్దని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం. బండారి శేఖర్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్.